నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు, కానీ కూర్చున్నాను కొద్దిగా షుగరు బీపీ ఉంది. ఆయన ఎందుకంటే ఇంతకాలం ఇంత కట్కూరి కవిత్వం నాకు పుస్తకం ముందు పంపాల్సి ఉండే, కానీ ఎంత పెయిన్ ఉంది అతనిలోనే అర్థమైంది నాకు. ఇంత ఆగ్రహం వ్యక్తిగతమైన పెయిన్ కదా అది. చాలా చాలా స్పష్టత ఇచ్చింది. ఇది కుల అది కాదు, అది కాదు. బానిసత్వం, మనిషిని వెంటాడే బానిసత్వం మీద, మనిషిలో ఉన్న బహురూపాల మీద. అజంతా స్వప్నలిపిలు ఎట్లయితే, స్వప్నలిపి చదవండి మీరు ఎవరైనా చదవకపోతే మళ్ళీ, ఎందుకంటే ఇదొక రూపం ఇదొక రూపం అనుకోవచ్చు. కానీ అట్లా మనిషిలోని అంతర్లోకాలలో ఉన్న భయము, బీభత్సము, తర్వాత ప్రలోభాలు, వీటన్నిటినీ చాలా లోతైన కవిత్వం రాసినాడు. వాస్తవంగా నాకు నచ్చిందంటే అనుకరణ కూడా లేదు. భాషాపరంగా వేముల నేలను ఖచ్చితంగా మార్గం వేసినాడు దొడ్డి రామ్మూర్తి. తర్వాత రాములను దొడ్డి రామ్మూర్తి ఆశ్రయించినాడు. మాండలికంలో రాయడం అనేది రావిశాస్త్రి గారు రత్తాల రాంబాబు నవలతో ఉండి పచ్చి ఉత్తరాంధ్ర యాసలు రాస్తారు. మనం మధురాంతకం రాజారాం కథల్లో నామిని పచ్చనాకు, రాయలసీమలో అద్భుతంగా రాసినారు నామిని కథలు. మీరు చదివిన మూలింటాయ మొదలుకొని మాండలికం ఎంత అంటే మనకు అది తెలంగాణలో గోల్కొండ కవుల సంచికలు కూడా మాండలికం లేదు, గ్రాంధికం ఉంది. మాండలికం తెచ్చింది అల్లం రాజే మన దగ్గర, బాగా బలంగా తీసుకొచ్చిన అల్లం రాజే గారు. ఒట్టికోట అలవారసం లాంటి వాళ్ళు తెచ్చిందనే ఒక బాధ ఉన్నా, అది ఒక సరళ శిష్ట వ్యవహారికం లాగుండి గ్రామీణ మాండలికం. చెరబండరాజు నిప్పు కథ ఉంది, అది కూడా అనుకుంటాం కానీ బాగా అల్లం రాజే గారు తెలంగాణ మాండలికం తెచ్చినాడు. అయితే మహేందర్ కానీ వేములయ్య గారు కానీ వీళ్ళంతా అంటే వీళ్ళ గొప్పతనం, వేములయ్య వీళ్ళ గొప్పతనం అంటే అది అట్టడుగు శ్రేణిలో ఉన్న వెలివాడల నుంచి మొదలైంది. అది వాళ్ళ వృత్తి జీవితం నుంచి, వాళ్ళ శ్రమ నుంచి, వాళ్ళ యాత్ర నుంచి భాషకు ఖచ్చితంగా వాళ్ళ ఆస్తిత్వం ఉంటుంది. ఏ భాష మాట్లాడే వాళ్ళకన్నా వాళ్ళ ఆస్తిత్వం ఉంటుంది. మీరు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో సంచారం చేసే బుడగ సంఘాలు వాళ్ళు మాట్లాడితే పునుకోట అంటారు. పునుకు అంటే అర్థం కదా, వాళ్ళు జొర్రు చెప్తాను సంగతి చెప్తా, కొట్టుకుంటూ అంటే భాష వాళ్ళ వృత్తిని బట్టే భాష ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వృత్తిని అంటే అంత భాష ఒకటి అనేది ఏమీ లేదు. మాండలికమే కాదు, ఒక ప్రాంత మాండలికంలో మళ్ళీ ఆ ప్రాంతంలో మళ్ళీ లోకలైజ్డ్, మోర్ లోకలైజ్డ్. తర్వాత వృత్తి భాష, ఎరుకలంతా ఒక రకంగా మాట్లాడతారు. బ్రాహ్మలు ఉత్తరాంధ్ర బ్రాహ్మలు కానీ తెలంగాణ బ్రాహ్మణులు ఏరా కేశవ బాగున్నావా విసర్గలు వాడతారు వాళ్ళు. ఏరా కేశవ బాగున్నావా, వాడు అంటారు. వాళ్ళ భాష అది పద్ధతి. మనకేది అయితే దీంట్లో మొత్తం ఉన్న మళ్ళీ ఈ వృత్తి పదాల వల్ల, దళితీకరణ వల్ల వీళ్ళు చాలా గొప్ప ప్రయత్నం చేయాలన్న భాషాపరంగా జీవితాన్ని. నాకు కూడా 3-4 పేజీలు ఇప్పుడు కాదు, ఎల్లన్న నవల వచ్చిన కొత్తలనే నేను ప్రసాద్ గారు కూర్చొని చదువుకున్నాం. ఇప్పుడు అన్నీ, ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా మాకున్న స్నేహం చెప్తే ఈ సభ మొత్తం తెల్లారుతుంది. నాకు వెళ్ళాలనుకున్నది ఆయన తక్కువ చెప్పినాడు, కానీ కొన్ని భాష చెప్పిన తర్వాత మేమిద్దరం, నేను ప్రసాద్ గారు చిక్కడపల్లి కల్లిడిపోయేది భయంకరమైన మందు కళ్ళు. ఆడ మందు లేక పైసలు లేవు అంతానా, పైసలు లేకుంటే ఏం చేస్తారంటే తాగిన తర్వాత భోజనం పెట్టాలంటే ఎవరింటి తలపన్న కూడదు, అన్నం పెడతారా పెట్టని 2 గంటలకు 3 గంటలకు పోయేది. అట్లా ఆ రోడ్ల మీద నడుచుకుంటే బస్ స్టాండ్కి పోయేది, బస్ స్టాండ్ వచ్చేది. అంటే తెలియదు ఎంత అరాచకం అంటే. ఈ అరాచకం అంతా గొప్పదని మీరు పాటించదు. మాది అయిపోయింది అని అన్నాడు. ఇప్పుడు ఏం చేసినా మేము చెప్తే ఘనకార్యం అంత ముసలోళ్ళు జోలు చెప్పుకున్నది. యూనివర్సిటీలో కూడా సగం రాత్రి ఆయన తక్కువ చెప్పినాడు. ఇంకా భయంకరంగా రేకుంటా తిరుగుకుంటా వాడు షరత్ గాడు ఇప్పుడు మాటదు, అరే 12 గంటలకు చికెన్ చేస్తావా, ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఏడవైతే ఇప్పుడు వండితేనే సరే అనేది. అట్లాంటి అరాచకంతో ఉన్నది వ్యక్తిగత జీవితం అది. అయితే అది వేరు, అది అవన్నీ అంత ప్రేమ ఉంటుంది. అందుకని నేను ఈ సభకు రావడానికి మొట్టమొదటి కట్టుకుని అడిగినప్పుడు పుస్తకాన్ని అంకితం చేసి ఖచ్చితంగా వస్తున్నా. ఎందుకంటే వేములయ్య అంటే అట్లా తిట్టడం ఆ భాష అంత కాదు. వేములయ్యలో తెలియని ఒక తాత్వికుడున్నాడు, ఆయనకు తెలిసిన ఎరక ఉంది. అముక్త మాల్యద కావ్యంలోని శ్రీనాథుని భాషను చెప్పు తోలుతి తీయము అని చెప్పి
మాలదాసరిని వర్ణించిన మాలదాసరా ఏ దాసరి గోసంగరకు తద్దాసరి ఎద్దాసరి, ఎందుకంటే మంగళకైక్షరాగంలో మాలదాసరి అని చర్చ ఉంది. దాన్ని వర్ణించిన పద్యాన్ని పెట్టి భాషను అప్పుడే ఇప్పుడు ముచ్చకటికంలో 8వ శతాబ్దంలో శూద్రకుడు పాత్రోచితమైన భాషను పెట్టాలనేది సంస్కృత సాహిత్యంలో శూద్రకుడు చేసినాడు. అంతకుముందు లేదు పాత్రోచితం గురజాడ కన్యాసుల కొంట కానీ కొన్నిట్లో మాత్రం భాష ఉంటుంది. కానీ కాళ్ళకూరు నారాయణరావు ఆ పని చేసినాడు. తెలుగు సాహిత్యంలో పాత్రోచితమైన భాష, శ్రీహరికి పాత్ర వేరు, చింతామణి భాష వేరు. మన తాన చెరువిరాళ భాగయ్య గారు కాంతామతి, కాంచనమాల, ఇప్పుడు వెనుకొండ వల్లభరాణి క్రీడాభిరామంలో కూడా సవిత కూడా టిట్టిపశెట్టి, మంచర శర్మ, మాచల్దే మీ ఊరే అని వాళ్ళ రకరకాల భాషా ప్రయోగాలు చరిత్ర ఉన్నాయి. అయితే దళితీకరణ చెందేవి మాత్రం వేములనంతుని మొదలైంది. అది మద్దూరు నాగేష్ బాబు లాంటి వాళ్ళు చేసిన, మద్దూరు నాగేష్ బాబు ఒకడు ఆ పని వీళ్ళకంటే ముందు చేసిన, అది కవిత్వంలో ఒక రకమైన విపరీతమైన సెటైర్ కళ ఉండటం వల్ల ఆ భాషతో పాటు అందరికి వేగంగా అందుకున్నది. నాగప్ప గారి సుందరరాజు అని అతని చాలా నా మిత్రుడు, నేను ప్రసాద్ ఇద్దరి అతను మాత్రం మాదిగోడు కథల్లో అతను మొట్టమొదటిసారి భాషను చాలా వేగవంతంగా మాదిగ భాషను తీసుకొచ్చిన. ఆ తర్వాత వాళ్ళకు కాకుండా తెలంగాణ యాస ఈ మరీ ఈ పాలకుర్తి ఈ ప్రాంతం ఎల్లన్న ఊరిలో ఉన్న భాష ఉందుడు, అది చాలా అందమైన భాష అది. ఎందుకంటే బహుశా సోమనాథుడు ద్విపద కావ్యంలో ప్రజల భాష రాయని కూడా ఏదో మూలాలు ఉంటాయి చరిత్ర మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు కట్కూరి మహేంద్ర కానీ వాళ్ళ అన్న కానీ వీళ్ళు కానీ ఊరికనే కాదు, వాళ్ళకు మూలాలు ఏదో ఉంటుంది. అది మౌఖిక సాహిత్యంలో పట్టుకొని వచ్చి ఉంటాయి. మన తాతల తండ్రుల్లో ఎట్టి అనుకుంటాం కానీ ఎట్టి వెనకాల తరాల కొద్ది సంస్కారం ఏదో పోదిపడి ఉంటుంది. ఆ సంస్కారం అనేది అది కాపాడి నిద్రాణమై మన జన్యువుల ధర కాదు, మన సమాజంలో అది ఉంటుంది. కనుక భాషను ప్రయోగించే దగ్గర ఇంత పుస్తకంలో ఎక్కడ ఒక బూతు మాట నాకు కనపడలే. నేను చూసినాను, అంటే బూతు మాట ఉండా వద్దంటలేను అల్లంరాజు, కానీ ఎందుకంటే ఇతనిలో ఏదో భయంకరమైన ఆ పెయిన్ ఉండాల. మంచి వాళ్ళ అన్నులు 6 మంది ఉన్నారు, ఉద్యోగాలు, నైస్గా ఉన్నాడు మనిషి. కానీ భార్య ఆమె ఎంత 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 డెప్త్గా మాట్లాడింది. అమ్మ 2 మాటలు చాలా డెప్త్గా మాట్లాడింది. కానీ ఈ పెయిన్ ఏంటంటే చాలా అంశాల మీద ఒకటి కాదు, ఈ ద్వంద్వ స్వభావం మానవుల్లో కవిత్వం అంటేనే మనిషిని తన ఆంతరిక సంస్కారం అంతరంగంలోన ఒక హానికారకమైన అలజడిపూరితమైన ఇతరులకు నష్టం కలిగించే తనకు నష్టం ఈ మానసికమైన ఆంతరిక సంస్కారాన్ని పెంచడం, మనిషిలోని ఈ యొక్క చెడు పార్శ్వత నుంచి ఉన్నతీకరించడం సాహిత్య లక్షణం. ఆ పని పుస్తకం చదువుతుంటే ఏదో మాండలికం అనుకుంటాను, లోతైన నేను ఇప్పటి దగ్గర చూసిన చాలా చాలా హారతి ఉన్నది. ఎక్కడ కాపీ లేదు, రాయాలని రాసినవి లేదు, పెయిన్ లేకుండా రాయాలి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. అనేక విషయాల మీద ద్వంద్వ ఉద్యమం ఎట్లా బానిసలవుతున్నాం, ఎట్లా ఉన్నది, చాలా చాలా అంశాలు అట్లా వీటన్నిటి మీద ఇంత లోతుగా రాసిన కవిత్వం, ఇది మంచి కవిత్వ పుస్తకం. దీన్ని ఎందుకంటే మనం అదే సందర్భంలో మనం అనుకున్నట్టు నిజంగానే మాలలైనా మాదిగలైనా వాళ్ళు ఇవాళ ఇప్పుడు ఈ రూపంలో ఉన్నారు. చదువుకున్నప్పుడు దయగా జాంబోడు కానీ వాళ్ళు చాలా ఉత్తమ సంస్కారం ఉన్నవాళ్ళు, ఉత్తమోత్తమైన మానవత్వం ఉన్నవాళ్ళు. మనం బిక్కేరులని ఇప్పుడు బిక్కులు బతుకమ్మ, ఆ బిక్కేరుల బతుకమ్మ పూజ వాళ్ళది కాదు. పువ్వులను బిఎన్ శాస్త్రి పుస్తకాల్లో ఆశ్వీజ మాసంలో ఏ పూలు వాడతారు, మాఘమాసంలో ఎలాంటి పండుగలు చేస్తారు, శాతవాహనుల కాలంలో చెప్తాయన, శాతవాహనుల కంటే ముందు నుంచి వచ్చినాయి కూడా. చైత్రమాసం ఈ పూలను ప్రేమించే సంస్కృతి మనకు. ఈ పూలను అనేక పూలు మౌఖికమైన మాతంగి పురాణం, జానపద అంబోపురం, మన పూల గురించిన ప్రస్తావన, మనకున్న పూల ప్రస్తావన అప్పటి నుంచి ఉంది. ఈ పూలను ప్రేమించాలనే బౌద్ధ సంస్కృతిని, జైన సంస్కృతిని, హారతనే దేవుణ్ణి, బతుకమ్మ కూడా మనదే. యాక్చువల్గా మనం వాళ్ళది యజ్ఞయాగాల సంస్కృతి, బలులిచ్చే సంస్కృతి, యూపస్తంభాల సంస్కృతి, కర్మకాండల సంస్కృతి. రక్తంతో బలిస్తే కానీ దేవుడు శాంతించడానికి బదులు పూలను పెట్టి పూలలో వీసే సమస్త స్థావర జంగమాత్మక జగత్తులోని ప్రకృతిని వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి 5 రూపమైన ఈ గూటి దీపం నీవు మేలైన ఆకాశ, పృథ్వీ, జలం, అగ్ని, గాలితో కూడిన మూలము లేదనే ఒక అచల తత్వాన్ని, ఇలాంటి తత్వాన్ని ఎప్పుడో 1890 నుంచి 1930 వరకు బతికిన దున్నయిద్ దాస్ గారు దేహమనేటి నారజేరి
అభిమానము స్వభిమానమును చేతాడువేని జ్ఞానమటి గుంజవాతి అజ్ఞానమును బిగగుంచి బిగ్గర దాటరు అన్నాడు. అప్పుడు ఈ గుంజయింది, జ్ఞానైంది, నారయింది, ఇలాంటి తత్వాన్ని ఎందుకు తీసుకురావాలంటే ప్రజల భాషకు మనకు వ్యవహార గిడుగు రామ్మూర్తితో ఇంకోరు కాదు, మనకంటే వీళ్ళందరికంటే ముందే దున్నయిద్దాసు పరంపర ఒకటి. తర్వాత ఉగ్గు కథల్లో, బహిన్ల జముకుల కథల్లో, మాదిగ మాలవాడల్లో ఉన్న అరాచకమైంది కాదు ఆ పాటల్లో. దూడమ్మ, నాయి దూడ, నా బొల్లి, కోడెదూడ, వంపులాది ఒరిగడ్డి. పశువులను మనం జైన బౌద్ధులం, పశువధకు వ్యతిరేకం. అప్పుడు వీళ్ళు ఆర్యుల దుర్మార్గంగా పశుమాంసంతో గోవింద యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఈ తిని మాంసాన్ని బలులు ఇచ్చేదని అశ్వమేధం, గోవును చంపడం, గుర్రాన్ని చంపడం, గోమేధం, నరమేధం, ఈ చంపడాన్ని వ్యతిరేకిస్తే మీరు ఓడించి హింస పెట్టి తింటరా తినంటే అప్పుడు సచ్చిన మాంసాలు తిన్నారు. కానీ మనకు కక్క సిద్ధి పొందిన ఆ పేర్లలో ఆయన కనపడుతున్నట్టుగా ఏములన్నా ఏదో మాట్లాడినాడు ఆ కొన్ని పేర్లు, కానీ అవన్నీ ఆయన మేమన్నీ మమ్మల్ని కూడా అంటాడు, మేము పట్టుకున్నాను, మాకు నడుస్తుంటుంది. కానీ ఒక లోపల ఒక తత్వం ఉంది. ఆ కక్క ఎవరు, ఆ సిద్ధి ఎవరు, ఆలోచన ఉంది, కింది వర్గాల్లో ప్రపంచం ఇది. మనం ఏంటంటే మనం బతుకుతూ ప్రపంచాన్ని అంతా మనం బతుకుతూ ఇతరులు బతకాలే కాదు, మనం ఎన్ని బాధలు పడ్డా, మనం ఎన్ని కష్టాలు పడ్డా ఇతరులు బాగుండాలనే తత్వమే దళిత తత్వం. అందుకే ఏకున చచ్చిపోతే అర్ధరాత్రి శవాన్ని ముట్టుకొనక భయపడుతుంటే శవాన్ని తీసుకెళ్ళి బొందలు దోవి దహనం చేసే క్రమం ముట్టయితే, చెప్పులు లేని మనసులకు మురుగు తీసుకుంటా చెప్పులు చేసిన సంస్కృతి అయితే, ఎవరు వాళ్ళని జీవులు ఎక్కడైనా ఉంటే ఊరొచ్చి గత్తర కలిరి వస్తే ఆ పశువులను ఎత్తుకపోయి ఒక దగ్గర ఖననం చేసే సంస్కృతి, అవన్నీ మానవీయ అనే చర్యలు. అవి వీరభావుడని లేకుంటే మాతంగుడు, జాంబవ, వీళ్ళంతా ఒక ఉన్నతమైన సంస్కారవంతమైన చర్యలు. అది ఉదాత్తమైన సంస్కృతి. ఆ సంస్కృతి మూలాలు మనకెందుకు వచ్చినాయంటే బౌద్ధం నుంచి వచ్చినాయి, ఆచరణ నుంచి వచ్చినాయి. శర్వాకం అనే వీళ్ళు ఇప్పుడు ఇందులో వచ్చి శర్వాకం అనే పదం ఉండొచ్చు. శర్వాకం అంటే చార్వాకులు. ఈ పదాలన్నీ కూడా మన పదాల బిక్కులేరు, బిక్కేరు అంటే బిక్కులు తిరిగే ఏళ్ళు. బృహద్దమ్మ అంటే బతుకమ్మను బృహద్దమ్మని హారతి దేవత. ఇలాంటి సిద్ధనాగార్జున కాలంలో 8వ శతాబ్దం నుంచి కూడా చాలా సమాంతరంగా భారతదేశం మీరు అనుకున్నట్టుగా మనధర్మము ఇలాంటి ఆధిపత్యాలు ఇవన్నీ సమాంతరంగా ఈ దేశంలో మహోన్నతమైన ఒక మానవీయ ఉద్యమాల పరంపర కొనసాగుతూ ఉంది. ఆ పరంపర మొత్తం చరిత్రకు, ఈ హిస్టారియన్స్కు, యూనివర్సిటీలకు, మహాత్ముడైన అంబేద్కర్ కూడా ఈ దక్షిణ భారతదేశంలో జరిగింది తెలియదు. మీరు కన్నడ పోతే కర్ణాటకలో మాదేవర మాంచాలయ్య, ఒక మాదిగ, శివనాగమని, ఒక మాల, ఒక ముకుందూరు స్వామి, కింది వర్గం, బలిగర కృష్ణశాస్త్రి అనే శిష్యులు, వేల మంది, లక్షల మంది ఇప్పుడు జాతర చేస్తారు. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, కక్కయ్య, సిద్ధయ్య, దున్నయిద్దాసు. ఈ పరంపర ఏదంటే వీళ్ళ వల్లనే మన తాతల తండ్రులకు జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం వల్ల మీరేది నన్నురా, మీరే బతకండి. కానీ మేము హింస, బుద్ధుడు అంటాడు, అంగుళీమారుని ఎదురుకు వచ్చినా నీవు చంపగలిగిన వేలాది మంది శిష్యులు ఉన్నారు కదా, ఎందుకు చంపుతలేవు నన్నంటే, నేను చంపి అంతకునిగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోను, నువ్వు నన్ను చంపితే నీ ఇష్టం, అది ఎప్పుడైనా చచ్చేది కనుక అంటాడు. అలాంటి ఒక ఇంకిపోయిన ఒక మహోన్నతమైన సహనశీలమైన దయాన్వితమైన మానవీయ సంస్కృతి గుర్తుపెట్టుకోండి. అలాంటి సంస్కృతి మన కుటుంబాలకు ఉంది. అది ఉండటం వల్ల చిన్న విషయం వర్గీకరణ ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ మానవీయ సంస్కృతిని ఉద్దీపన బట్టి మనిషిలోని ఈ యొక్క మూఢకర్మలు, మనుషులోని అంతరంగాన్ని శుభ్రం చేసుకు ఉత్తమోత్తమ మానవ సంస్కృతిని, మానవ విప్లవాలు రావటం, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, సమాజం మారడం, రాజకీయ వ్యవస్థలన్నీ ఉండొచ్చు. కానీ బాల్జాకు రచనలు చదువుతూ ఎంగెల్స్, మార్క్స్ ఇద్దరు వాళ్ళకు మాట్లాడుతున్నారు. విశిష్టమైన మనస్థితి అంటాడు. విశిష్టమైన మనస్థితి లేకపోవడం వల్ల అనేక ఉద్యమాలలో ఆ తప్పులు జరిగినాయి. కారంచెడు ఉద్యమం కానీ, చుండూరు ఉద్యమం కానీ, బహుజన ఉద్యమం కానీ. విశిష్టమైన మనస్థితి అంటే పానాతిపాత వీరమనిషి కాపదం సమాధియామి, ఆదిన్నదాన వీరమనిషి కాపదం మసావాత ప్రమద్ద అంటే నేను తప్పులు చేయను, ఈ విధానంగా ఉండను. మేము తప్పులు చేసినాం, మేము అతీతమేం కాదు. ఈ విధానాన్ని మన తాతల తన నుంచి నేను అడిగేది. నేను ఒక మాదిగవాడకు పోయి నీవు కూర్చోరాదే పెద్దయ్య, నన్ను బాగుంటారు ఎప్పటికి కూడా. వీళ్ళందరూ అది మాట్లాడినా కానీ నేను కూర్చుంటే, ఎందుకు బిడ్డ ఎప్పుడు కిందనే కదా కూర్చునేది, లాస్ట్ కూడా అన్నే కదా, ఎందుకు ఇక్కడ కూర్చుంటే ఆడ కూర్చుంది. ఎంత తాత్వికమైన భాష మాట్లాడినారు. ఏముంది, మా నాయన చెప్పిండు, అరే పిడుదులు ఆవు పొదుగు దగ్గర ఉంటుంది,
పాలన తాగరా పొదుగునే తాగుతాయి ఇవి, పొదుగు మీద మీద చెమటం తాగుతుంది, అదే రుచి అనుకుంటుంది. పాలన తాగానికి తెలియదురా, పాలు తాగితే ఇంకెంతో దాని మొత్తం రంధ్రమే పెడుతుండే. పైపైన ఎప్పుడూ సాహిత్యం కానీ రచనలు కానీ, గొర్రె చెరుకు గడి తినదు, పైన ఆకుని తింటుంది. ఈ పైన కాకుండా లోనికి వెళ్ళిపోయే సరగాల ఆంతర్ముఖంగా వెళ్ళిపోవాలా. అది రమణ మహర్షి సైతం కూడా, రామకృష్ణ పరమహంసకో రమణ మహర్షికో వాళ్ళు మనకు చెప్పడం కాదు, మన తాతల తండ్రులు నిరభ్యంతరంగా మురుగుతోనున్న పశువులను కాటి దగ్గర ఒక్కడు ఏకాంతంగా రాత్రిపూట, మా వెంకటయ్య తాత నుండే రాత్రిపూట ఆయన 7 లేస్తుండే, లేచినాక దానికి దొబ్బుతుండే. భయం అంట కదా, ఊరు పిశాచారాన్ని కథలుండరు, ప్రశాంతంగా వస్తుండే. రోజు చూసి నా చైవము నా రుద్రము నా విష్ణువు నా పృథివీ నా వాయువు సర్వశూన్య నిరాలంబం అని. సో ఇవి ఎవరు చెప్పినా వాళ్ళకి తెలియదు. ఇంత లోతైన తత్వజ్ఞానం ఉన్న మనం ఏంటంటే, ఇవాళ మతం పేరుతోని ధర్మం పేరుతోని ఈ దేశంలో హిందుత్వమైన ఏమత ఈ జ్ఞాన సిద్ధాంతాలన్నీ అచలం అమనస్కం సాంఖ్యం ఈ యొక్క బౌద్ధం జైనం ఇవన్నిటి కూడా అభివృద్ధి చేసింది మన వాళ్ళు. మన రాతలు ఉన్నాయి, మనకు లిపి ఉన్నది, మన భాష. ఇప్పుడు సంగీత గ్రంథాలు కూడా మీరు చెప్పినట్టుగా తారాస్థాయి మంద్రాస్థాయి మృదంగం ఉంటే దాంట్లో ఏ తాళం కొట్టాలా, తక్కిట ఏకతాళం త్రిజటి జంప ఇవన్నీ కూడా ఎవరు నేర్చినారు? ఆ తోలు తయారు చేసే వాళ్ళకి తెలుసు. వీణ మీద ఈ రాగాలు ఇది ఆరోహణ ఇవన్నీ ఎవరు నేర్చినారు? ఇవన్నీ ఆ వీణ ఆ కర్ర చేసుకొచ్చిన ఆదివాసి కానీ, దాన్ని చేసిన మధ్యలోళ్ళు కానీ, మధ్యలో కొడితే లేకుంటే ఆ వీణ కానీ మృదంగాలు కానీ అనేక మన ఉత్పత్తిలో నుంచి సమాజం నుంచి మన మహత్తరమైన సంగీతాన్ని సృష్టించినాం. బృహద్దేశాన్ని మీరు తంజావూరు లైబ్రరీలో ఉంది, కాపీ ఇస్తలేరు వాళ్ళు, పోయి చూడండి మీరు. మాతంగముని రాసినాడు. ఈ మాతంగులు అనేవా మాతంగముని ఇవాళ ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన గాయకుడిగా దళితుల నుంచి వచ్చిన ఇది బిలంగా మాలా అయితే మాది అయితే నాకు రెండు ఒకటే. అతను మాతంగ అనేది రెండిట్లుంటుంది. మాతంగ అంటే ఆ మాతంగ వంశ సంజాతుడైన విజయరాజు చంద్రమంత్రి పాత్ర ఇస్తాడు. మహాసంగీత విద్వాంసులు ఆశ్చర్యపోయి చీమకుర్తి నాగేశ్వరరావు పాడుతుంటే వాళ్ళు సత్యనారాయణ గారు మా టీవీలో అడిగినాను, ఆయనను మనోను అన్న వాడు పాడేది నాకు బాగా తెలుసు మీకు అంటే మహానుభావుడు అని చెప్పలేదు. ఒకసారి నేను విద్యాసారి మన చీమకుర్తి పోయినాము. పోయి వాడు మామూలాడు ఇప్పుడు దగ్గర మన తైదరంజీ అన్నట్టు సాబునులేమియు మనిష సంతతి చావునులేమియు మనిష సంతతికి వ్యసనంబులు అందు చావున సంభవించు విచారమనంగు దిన క్రమంబునం జీవులకి ఘోర దుఃఖంబు దైవమా జీవము గలుగుదాక దారిద్రగతి ఘోర దుఃఖంబు ఓ దైవమా జీవము గలుగుదాక నశయింపక వృద్ధి చెందడు. ఏంది ఇట్లా వాడుతుండే, ఏంది ఆశ్చర్యపోయిన. ఇంత ఆర్తి ఏంది ఇతనికి, ఇంత ఆర్తి ఏంది ఆశ్చర్యపోయాను. సావులేములు మనిషికి వ్యసనంబులువి సహజాలే, కానీ సావున సంభవించే విచారము ఒకరోజు నెల అయిపోతుంది. దారిద్ర్యగతిని చూడు జీవం ఉన్నదాకా ఇది పెరుగుతూనే ఉంటుంది పాడినప్పుడు ఆ చీమకుర్తి నాగేశ్వరరావు వచ్చి ఎవడి అంటే అయిపోతున్నాయి మా అమ్మని ఎక్కడికి కొనిపోవచ్చునా అంటాడు. అప్పుడు అంటాడు పిల్లగాన్ని కొడతాడు కాలకవశుడు, అయ్యా వాడు కళ్ళు తెరవని పిల్లగాడు అయ్యా. మీరు బిడ్డలు కానీ పెంచివారైనా మీరు బిడ్డలు కానీ పెంచువారైనా కడుపు కక్కుర్తి ఇంతగా వచింపు ప్రేమ మీ బిడ్డలో సగనా మీ బిడ్డలో ఒక బిడ్డగా అరసి కొనుడయ్యవిని కృపాంబురా. అసలు ఇంత ఆర్తి ఇక్కడ నుంచి వచ్చింది? ఏ సంగీత కింద నేర్పినారు? ఎవరిని నేర్పినారు? ఇవన్నీ ఒక్క దళిత సంస్కృతులు. ఇక్కడ యక్షగానలేసే మా తాన మాదిగ పంతులుండేన కాంతామ చిత్ర కొసంద్రి పరవేంద్ర అతను తమ్ముడు రాసినాడు కథలు, రామస్వామి కథలు ఏమిలో వెళ్ళని రాసిన వాళ్ళు అసలు మాలలు
ఈ అద్భుతమైన సంస్కృతి మనకు సంగీతం ఉంది, మనకు భాష ఉంది, మనకు కల్చర్ ఉంది. అది సరే మనం మాంసాన్ని వాడొద్దనక మనకు అసలు మాంసం అనేది మన ప్రశ్నే కాదు. ఎప్పుడు ఒడిపిల్లి గునిగలు ఇడిసెల బెలసాకు తుంగముస్తీలు తూటి కూర తాటి తీగలు దేవదారు లేతాకులు బుద్ధి కూర ఈత అలసంద కందులు మినుములు బిబ్బలు రాగులు మన తిండి వంటల మీద మనకు వేల పాటలు ఉన్నాయి. శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పనన్ని శాకాహారపు వంటలు మనం తింటాం, వాళ్ళకి తెలియదు. మహా అయితే ఒట్టిగా మనకు తిండి మీద ధ్యాస ఉండదు, మనకు ప్రేమ ఉంటుంది. మన ముఖాలలో ఎత్ర ఆకార తత్ర గుణాస్త్రం మన ముఖాలలో జాలి ఉంటుంది, దయ ఉంటుంది. ఆ దయ జాలంతా నాశనం చేసిన అనేక రూపాల మహానుభావులు త్యాగం చేసినారు. ఉద్యమాల పేరుతో కొంత జరిగింది, రాజ్యం పురంగా వేసింది. ఈ క్రమాన్ని అంతా ఈ తపన ఎక్కడో నీలో రక్తనిష్టగా ఇంకిపోయి ఉంటుంది. ఇంకిపోకుండా ఇలాంటి పుస్తకాలు రాయరు. ఇందులో మనకు కూడా అన్వయించుకున్నట్టు ఉన్నాయి. ఈ రక్తనిష్టగా ఉన్న ఈ తపన ఇది చాలా సుదీర్ఘమైంది. ఇది గొప్ప సమాజానికి, గొప్ప మానవీయ లోకానికి, మంచితనానికి ప్రతిఘటన కాదు. ప్రతిఘటన మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమం ప్రతిఘటన కాదు, సక్సెస్ అయినది. 29 ఏళ్ళు మౌనంగా రమణ మహర్షి మౌనం వేరు, గొప్పదే కాదనం. నెల్సన్ మండేలా మౌనం చాలా గొప్పది. బ్లాక్స్ కంటే మామూలు బాధలు, బ్లాక్స్ మామూలు బాధల వల్లే. చార్లెస్ డగ్లస్ ఆత్మకథ చదవండి మీరు. చార్లెస్ డగ్లస్ ఆత్మకథ అయితే మనం ఎందుకు బతుకుతూ ఆత్మహత్య చేసుకుంటాం మనం. అంత దుఃఖం ఒక బానిస ఆ దశగ్రానికి. ఒక్కొక్క నల్లవాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఏదైతే మీ క్రౌర్యం చలని చెప్పినట్టు క్రౌర్యం ఉంది. ఆ క్రౌర్యం అనేక రూపాలు ఉంది. 4 ఉద్యోగాలు, 4 డబ్బులు, బింగిలింగ్ కట్టుకోవడం తుచ్చ సంపదలు ఇవి. ఈ తుచ్చ సంపద రక్త మాంస మూత్ర పురీషముల పాత్రలు, మేలిమి బొమ్మలు కావు, మేడలు కావు. ఇదంతా తుచ్చ సంపదలని ఒక మానవీయమైన నీవు బతుకుతూ ఇతరులను బతుకరించే వాడు చెప్పే సహనా అంటే అవన్నీ మనవేవి. లోక సంస్థ సుగుణభవంతు బుద్ధ భగవానుడిది. ఈ యొక్క మహోన్నతమైన ఆదర్శానికి క్రమక్రమంగా అప్పటికిప్పుడు మారుతుందా? మహేందర్ చెప్పినట్టు, వేమరణ చెప్పినట్టు, వీళ్ళందరూ రత్నాకర్ చెప్పినట్టు మారుతుందా? మన పొన్నాల బాలయ్య చెప్పినట్టు, రఘురామమూర్తి తర్వాత అంజయ్య చెప్పినట్టు, మన సిద్దంకి యాదగిరి చెప్పినట్టు, మన శ్రీనివాస్ గారు పెద్దలు అన్నయ్య పల్లె రామ మారుతుందా? మారకపోవచ్చు. మారకపోని కొంతే మారని 10 మంది కానీ ఆ 10 మంది బోల్షివిక్ విప్లవానికి 20 మందే ఉన్నారు, 10 మందే ఉన్నారు. చాలా సుదీర్ఘంగా జరగాలి. ఇక్కడ మన తాతలతో ఒక్క ఊరికనే కాదు, ఒక అక్షరం ఉన్నదంటే ఆ అక్షరం వెంట కత్తి కూడా వేడవుతుంది. ఊరికే మీరు ఎవరు చెప్తున్నారు అందుకోర గొప్పం, అంతకంటే ఎక్కువ నేను చెప్పుకోలే. ఎప్పుడు నా గొప్పతనం కదా. ఆ కాలము ఉద్యమాలు ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ అలాంటివి ఉన్నాయి. వీటన్నింటి ఈగనికే ఒక మహత్తరమైన కృషి జరగాలి. తర్వాత మాండలికానికి పెద్దపీట, ఆర్ద్రతకు పెద్దపీట, తర్వాత సంస్కృతం కూడా అద్భుతంగా తెలిసిన వాడతాం. వాడు ఇవాళ ఈ సభలు ఏంటంటే అచిత్రం, వాడు యాటిల్ ఈశ్వరుగా ఉండకపోయిండా అసలు. వాడు నేను ఎప్పుడు వాడిని తిడుతుంటే ఏం తెలియదని, వాడు ఆకారాలు ఉత్పసంధిని తర్వాత ఛందస్సును ముని మొక్క కొడుకు ఇన్ని రోజులు దాచుకొని వాడు నన్ను నాకు ప్రొఫెసర్ అంటే అడుగుదాం అనుకున్నా. ఎట్లా అడగాలని భయం అది. కానీ వాడంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ దొరికి వస్తాడు, చాలా అందంగా ఉంటారు అమ్మాయిలంతా. ఈ నా కొడుకు దొంగన వీడు నాకు చాలా దోస్తు వెళ్ళనకు నాకు. అంటే వాని పెళ్లి రోజు పొద్దున 9 గంటలకు పెళ్ళి అంటే నేను వెళ్ళిన పోయి రాత్రి 10 గంటలకు పెళ్ళి అయింది. ఆ పెళ్లి దగ్గర ఏం జరిగిందో మాకే తెలిసి ఇప్పుడు చెప్పాను అంతా. అంటే వాడు తర్వాత పెళ్లి తర్వాత అంటే వాడు ఏం తెలియదు అనుకుంటు, నేను ఇప్పటివరకు ఏం తెలియదు నీకు అనుకుంటున్నా. వాడు చాలా అంటే తెలుగు నాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇప్పి అంటే ఏం అడుగుతలేరా అని తప్పించుకుంటుంది. ఖచ్చితంగా అడుగుతారా నీకోసం నేను అంటే వాడు నీ మందు అది చాలా విషయం ఉంది. అంత అంటే తీసేయాల్సినవాడు కాదు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి ఉంది? ప్రతి ఒక్కరు ఇక్కడ వెతికపోయినా పెద్ద అయినా మీ పేరు ఉండి ఉపేందర్ అన్న ఎవరు తక్కువ కాదు. మనకు పోటీ, మనది కాంపిటీషన్ కాదు, వాళ్ళది కాంపిటీషన్, వాళ్ళది భువన విజయం. వాళ్ళ పంచాదులు కవి పోటీలు. మన ఓటమి గెలుపులు కాదు. మనకు సపోర్ట్లు కొట్టుకొని గండపెండేరాలు కంచుడక్క కొట్ట మనకు తెలియదు. మన సామూహిక తత్వం, మన కుందేలు పరుగులాగా జింక వానజింకలాగా ఇంత మంచి ఉన్నతమైన భావజాలాన్ని. సరే ఊరి మాలమాదేల మధ్య ఉన్న సమస్య పోయింది, అది ప్రశ్న కాదు. ఊరికి ఎక్కువనో ఊరికి తక్కువనో ఏం తిన్నా మనది చిన్న ఎంగిలి పల్లెల బతుకు, వాటిది అయిపోయింది. వాటి గురించి లేదు మనకు. మనోడే ఒకటి తింటాడు, ఏమవుతుంది? తిని బాగా అయింది అనుకో,
ఇప్పుడు ఈయన ఉన్నట్ట ఇప్పుడు అనుకోవచ్చు మాలలు బాగుండు, మాలలు కాదు వేములెళ్ళ అంత అందంగా ఎవరంటారా, ఈయన కూడా మాదిగలో చాలా అందగాడు ఆయన. అంటే విషయం చెప్తున్నా, రేపు పిల్లలు మంచిగా నౌకరించిన వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండొచ్చు. కనుక ఈ కులాలన్నీ ఆర్థిక స్థితి వల్ల మారుతాయి పోతాయి. గొప్ప మానవీయ సమాజాన్ని మనం సృష్టించగలం. నేనైతే అన్న చెప్పినట్టు విప్లవోద్యమాల నుంచి వాళ్ళ పాత్ర వాళ్ళది, వాళ్ళు మన కోసం వచ్చిండ్రు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్తే అర్థం కాదు. కనుక వాళ్ళని చెప్పలేము, మనం చెప్పే ఓపిక లేదు. 45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి నాకు తెలిసి నేను మొదటి 50 ఏళ్ళ నుంచి పాడుతూనే ఏది కాదు. మా నాన్న చనిపోతే వేములెళ్ళను అక్కడి నుంచి నల్లగొండ నుంచి మా ఫాదరు మహోన్నతంగా ఒక దేవునిలాగా ఊరేగిస్తారు ఆయన గురుపుత్రుడు. అన్న వచ్చి ముందలోకి వచ్చినాడు. వాళ్ళమ్మ చనిపోతే నేను డప్పు గట్టి తీసుకొని పోయి తవ్వనికి ఇంకా ముందు అవుతున్నారు. ఎవడింద్ర మనమే ఉదయం అవుతుంది అని చెప్పి నేను ఎల్లిగాడు భూతముత్యాలు కూడా వచ్చిండు. అసలు మాకు అంటే ఈ ప్రేమలు ఇవాళ దేహం ఉంటుంది పోతుంది, మనుషులు ఉంటారు పోతారు. ఈ ఘటనలు ఎక్కడైనా మర్చిపోతామో, ఎవడు చెరపలేడేవి. అలాంటి ఒక ఉత్తమోత్తమైన సంస్కారంతో పాటు బహుజన కులాల్లో కానీ అగ్ర కులాల్లో కూడా పాపం మంచోళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం దయగల వాళ్ళం. మనం దయ లేకుంటే వాళ్ళు ఎప్పుడో పోతుంటాయి. మన జీన్స్ అది కనుక వాళ్ళు కూడా పరివర్తన రావాలన్నా చెప్పినట్టు వాళ్ళు చెప్పుకోవాలి. చెప్తే గొప్పవాళ్ళు. మా తాతలు తండ్రులు ఇట్లా చేసినట్టు చేయొద్దు, అది తప్పని రాయగలగాలి. రాసినారు కేరళలో, బెంగాల్ కొందరు రైటర్స్ వాళ్ళ తాతల దుర్మార్గాన్ని ప్రేమించి చాలామంది రాసినారు. అగ్రకులాల్లో ఉన్నవ లక్షణాలు అంటే వాళ్ళు పశ్చాత్తాపంగా చెప్పినారు. కనుక మనం అది చూసుకుంటూ ఈ అన్న మహేందర్ గారి తమ్ముడు మహేందర్ జీవ కవిత్వానికి గుండెల నిండుగా స్వాగతం పలుకుతూ, ఈ లేట్ అయింది, మీరేమో ఇలా ఎవడెవరు కూర్చుంటేనే మాకేం కొంచెం నిద్ర గిట్ట కావాలా, ఉట్టిగా తోలిస్తే బాగుండదు, తిండో గిండో మంచి మర్యాద చేయండి, ఎందుకంటే అది కూడా ముఖ్యం. ఎందుకంటే మీ అన్న జాబే నీ జాబే, జర మంచిగా ఇక కూర్చోబెట్టి సన్నీళ్ళలోకి నీళ్ళు వస్తే మేము థ్యాంక్ యూ. అన్నగారు కడుపు నిండిపోయింది మీ మాటలతోటి. అన్నగారు ఒక్క నిమిషం, రామంచ భరత్ గారు ఒక 1 సెకండ్.